రైట్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ డైరెక్టర్ మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కొడుకే జీవన్ రెడ్డి. కొంతకాలంగా కాంగ్రెస్ నేతలతో జీవన్ రెడ్డి టచ్ లో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేసీ వేణుగోపాల్ ను జీవన్ రెడ్డి కలిశారు. అక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆయన పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. జీవన్ రెడ్డి గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపాలిటీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో ఆయన ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జీవన్ రెడ్డికి టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పోటీకి ఆసక్తి చూపిన బీఆర్ఎస్ సిట్టింగులకే టికెట్లు ఇవ్వడంతో ఆ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరారు. आराम से ఈ రోజు యువ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి గారు, మన్నె జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరి చిన్నాన్న ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతోటే తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ప్రజాసేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీయే కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఈరోజు ప్రత్యక్షంగా మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారి ఇంపార్టెన్స్ను గుర్తించి, వారు చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి భవిష్యత్తులో వారు కాంగ్రెస్ పార్టీకి పెద్ద అండగా ఉంటారని భావించి సాక్షాత్తు కేసీ వేణుగోపాల్ గారు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మల్లికార్జున ఖర్గే మా గౌరవ అధ్యక్షులు, వారు కూడా వారిని ఆహ్వానించి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి విలువలు గల నాయకులు, ప్రజా సంబంధాలున్న నాయకులు, ఎటువంటి అవినీతి మరకలేని నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారు. అలాగే సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ గారు కూడా ఈరోజు కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారు కూడా మా అధ్యక్షులు ఖర్గే గారి దగ్గరికి వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళిండ్రు. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17కు 17 పార్లమెంట్ స్థానాలు గెలిచినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈరోజు తెలంగాణ మొత్తం భూభాగంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక ప్రజాస్వామ్య పాలన వచ్చింది. ప్రజల కోరికలు, ప్రజల ఆకాంక్షలు, డిమాండ్స్ నేరుగా ప్రజాప్రతినిధుల దగ్గరికి కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ పోయి తమ బాధలు చెప్పుకునే, అవసరాలు చెప్పుకునే ఒక వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. నిజమైన స్వాతంత్రం తెలంగాణకు ఇప్పుడు మాకు తెలుస్తూ ఉంది, మేము అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పి కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, సమాజంలో ఉన్న అన్ని సెక్షన్స్ ఈరోజు
కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 నెలల కాలంలోనే ఒక పెను మార్పుకు సంకేతం ఇచ్చింది. రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఒక బంగారు తెలంగాణగా మేమందరం కలిసి, మా ఎమ్మెల్యేలు అందరం కలిసి ప్రజాసేవకు అంకితమై అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్తూ ఇటువంటి యువ నాయకులు మా పార్టీలోకి రావడం, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో వీరందరి సహకారంతో, తోడ్బాటుతోటి, అఖండమైన మెజార్టీతోటి మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోబోతా ఉన్నాం. గత 5 ఏళ్లలో కానీ కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు. ఇప్పుడు రాజకీయంలో సిద్ధాంతపరంగా విమర్శలు ఏ పార్టీ జెండా కింద ఉంటే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఛానల్లో ఉన్నప్పుడు ఈ ఛానల్లో వాళ్ళ లైన్ బట్టి మీరు క్వశ్చన్ అడుగుతారు, ఇంకో ఛానల్కి పోతే వాళ్ళ లైన్ బట్టి, మేనేజ్మెంట్ లైన్ బట్టి చేస్తారు. కాబట్టి ప్రొఫెషనల్ లిబర్టీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఆ పరిమితుల్లోనే మన రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటాం. కాబట్టి అది మెరిటే అవుతుంది తప్ప అది డిమెరిట్ కానే కాదు. ఇప్పుడు మాకు వస్తున్న నేతలందరూ కూడా విద్యాధికులు. ఇప్పుడు మన చాలామంది మేము పిక్ అండ్ చూస్లో ఉన్నాం. మాకు సమాజానికి తెలంగాణకు అవసరమైన వాళ్ళను మాత్రమే తీసుకుంటున్నాం తప్ప అవినీతి మార్గాలు అంటించుకొని ప్రజలపైన దౌర్జన్యాలు చేసి రాక్షసులుగా ప్రవర్తించిన అధికార మదంతో ఈ 10 సంవత్సరాలు ఉన్న ఎటువంటి నాయకులను కూడా మేము తీసుకోదలుచుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా మా అధిష్టానంతో టచ్లు ఉన్నారు, మా జిల్లా నాయకత్వంతో టచ్లు ఉన్నారు, మా డిసిసి ప్రెసిడెంట్లతో టచ్లు ఉన్నారు. కానీ నిర్ణయం తీసుకునేది మాత్రం మా సూచనలు, మా డిసిసి ప్రెసిడెంట్, మా అందరి నాయకుల సూచనల సహకారంతో రాష్ట్ర హైకమాండ్ నిర్ణయం తీసుకొని ఇక్కడ సెంట్రల్ హైకమాండ్కు వర్తమానం పంపిస్తే ఆ చేరిక ప్రక్రియ కొనసాగుతుంది. అందరికి నమస్కారం. ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించి మహబూబ్ నగర్ సంబంధించిన యువ పారిశ్రామికవేత్త సోదరుడు మన్నే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడే ఆట మొదలైంది. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 2 నెలల కాలంలో మా ముఖ్యమంత్రి గారు అందించిన ప్రజాపాలనను మెచ్చి చాలామంది ఈరోజు విలువలు గల నేతలు, అంటే వివిధ పార్టీలలో పనిచేస్తున్న విలువలు గల నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రావడానికి సంతృప్తత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మన్నే జీవన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత గారు కానీ అన్కండిషనల్గా ఈరోజు మా పెద్దల సమక్షంలో ఢిల్లీలో జాయిన్ కావడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఖచ్చితంగా వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పార్టీలో కూడా సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముందుగా పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. 138 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మనకు ఫ్రీడమ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇండియాకు ఫ్రీడమ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు కాంగ్రెస్లో పనిచేయడానికి అవకాశం ఇచ్చింది. నేను మల్లికార్జున్ ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. వాళ్ళు నా మీద పెట్టిన ఏ బాధ్యత అయినా కూడా తూచా తప్పకుండా పాటిస్తానని, అహర్నిశలు పార్టీ గురించి పనిచేస్తానని చెప్పడం జరిగింది. వచ్చే రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా కృషి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ గెలవడానికి నా వంతు హెల్ప్ నేను చేసి పార్టీని గెలిపిస్తానని చెప్పడం జరిగింది. బాబాయ్కి వ్యతిరేకంగా పనిచేసేందుకే కాంగ్రెస్ ఎంచుకున్నారా? అట్లనేం లేదు. ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ డిఫరెంట్, పొలిటికల్ ఇష్యూ ఈజ్ డిఫరెంట్. మేము అందరం మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. బాబాయ్ కూడా వస్తారా? ఇంకా డెసిషన్ తీసుకోలేదు. డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా చెప్తాను. టాక్స్ కూడా ఏం లేవు. పార్టీ అష్యూరెన్స్ ఏం లేదు. నేను అన్కండిషన్లో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో
పార్టీకి నేను ఫస్ట్ పనిచేస్తాను, నా పనికి తగ్గట్టు ఫ్యూచర్లో ఏమన్నా వాళ్ళ అవకాశం ఇస్తే నేను తీసుకుంటాను. కానీ యాజ్ ఆఫ్ నో అన్కండిషనల్ నేను పార్టీలో జాయిన్ అయ్యాను. పార్టీకి ఇప్పటికైతే డెసిషన్ ఏం తీసుకోలేదని, నేను ఎవరితో మాట్లాడలేదు. సడన్గా పిలిపి వచ్చింది, నేను ఢిల్లీ వచ్చాను. థ్యాంక్ యూ. మనతో పాటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి